ప్రతి ఒక్క మనిషి తన పూర్వకాలంలో తన గత జీవితంలో ఎన్నో మంచి కర్మలు లేదా దుష్కర్మలు చేసి ఉంటాడు. కాబట్టే ఆ కర్మానికి అనుగుణంగా తన ప్రస్తుత జీవితంలో అతడు బాధలు సుఖాలు పడుతూ ఉంటాడు. ఇది అతడు ఎన్నడూ ఎరగడు. అదేంటంటే, ఎందుకు ఈ కర్మలు నాకు ఈ రోజువారీ జీవితంలో ఎదురవుతున్నాయి? కొన్నిసార్లు సుఖం, కొన్నిసార్లు దుఃఖం. ఎందుకు ఇలా? ఎందుకంటే అతను నిజాన్ని అంగీకరించట్లేదు. తన గత జన్మలో తను చేసుకున్న కర్మలే ఈనాడు తన సుఖ దుఃఖాలకు కారణమని. అందుకే ఇలాంటి దుష్కర్మలు ఇప్పుడు తను చేయకుండా ఉంటే వచ్చే జన్మలో అతనికి దుఃఖాలు తక్కువ కావచ్చు. కాబట్టి ఇప్పుడు అతను గత జన్మలో చేసిన కర్మలను దుష్కర్మలను పోగొట్టుకోవాలంటే అతను శ్రీకృష్ణుని సేవలో నిమగ్నమై ఉండాలి. మనము శ్రీకృష్ణుని సేవించడం అంటే రోజు మొత్తం పూజ గది ముందు కూర్చుని అతని భజన చేసుకుంటూ ఉండటమే కాదు, రోజులో ఒక్కసారైనా అతన్ని తలుచుకుంటే చాలు. అంతేకాకుండా ఎటువంటి దుష్కర్మలు ఇప్పుడైనా చేయకుండా మంచి పనులకు దోహదపడితే అంతకన్నా నువ్వు ఈ జన్మలో చేసుకునే పుణ్యం ఏది ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రోజుకు కొద్దిసేపైనా దైవానికి సమయాన్ని ఇవ్వండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మలు ఈనాటి మీ జీవితంలో ప్రభావం చూపకుండా ఉంటాయి. మంచివైతే అవి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. చెడు దుష్కర్మలు చేసినవి అయితే మీరు దేవుని సేవలో నిమగ్నమై మనసును నిర్మలంగా ఉంచుకుంటే మీరు చేసిన దుష్కర్మలు ఎటువంటి ప్రభావం మీ ప్రస్తుత జీవితంలో చూపించదు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి. జై శ్రీకృష్ణ.